ఇప్పుడు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాము. సో, ఫస్ట్ నేనేం చేద్దామంటే హ్మ్. సో, మనకి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే ఉంటాయి. పాండాస్, నంపై, మ్యాట్‌ప్లాట్‌లిబ్. నేను పర్టిక్యులర్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకునేది కాపీ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. సో, సేమ్ ఆ లైబ్రరీస్‌నే యూజ్ చేస్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక క్లాసిఫికేషన్ కైండ్ ఆఫ్ ఇది చేయాలి కాబట్టి ఫ్రమ్ మన ఎస్‌కేలోన్ లైబ్రరీలోనే మనకి డేటా సెట్స్ కూడా దొరుకుతా ఉంటాయి. డేటా సెట్స్ ఇంపోర్ట్ మేక్ అండర్‌స్కోర్ క్లాసిఫికేషన్ దీన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే. మన కర్నల్ స్టార్ట్ అవ్వలేదు. రీస్టార్ట్ చేద్దాం. సో, మేక్ క్లాసిఫికేషన్ ఏం చేస్తదంటే, మనం దీంట్లో కొన్ని శాంపుల్ డేటా అయితే మనం తయారు చేసి, ఇన్ని ఫీచర్స్, ఇన్ని క్లాసెస్, రాండమ్ స్టేట్ అని చెప్పి మనం ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్, వై ఏదైతే మన డిపెండెంట్ ఇంకా ఇండిపెండెంట్ ఫీచర్స్ ఉంటాయో, అది మనకి రెడీ అవుతది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎక్స్, వై ఈజ్ ఈక్వల్స్ టు మేక్ అండర్‌స్కోర్ క్లాసిఫికేషన్ అండర్‌స్కోర్ క్లాసిఫికేషన్. సో, n అండర్‌స్కోర్ శాంపుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1000. 1000 శాంపుల్స్ అందులో ఉన్న ఫీచర్స్ 10 అనుకుంటున్నాను. n అండర్‌స్కోర్ ఫీచర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 2 కాదు. వీడేదిస్తే అది రాసేస్తాం వచ్చి. n అండర్‌స్కోర్ క్లాసెస్ ఒక్క నిమిషం. సో, సో మీరిక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. నార్మల్‌గా మనం కోడ్ రాసేటప్పుడు శాంపుల్ అంటే మొత్తం సైజు దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక 10 గాని, 20 గాని ఇట్లా ఇంటిజర్ టైప్‌లో అయితే ఇవ్వచ్చు. దాంతో పాటు చాలా అయితే ఇవ్వచ్చు మనం. ఎన్ క్లస్టర్స్ పర్ క్లాస్ అని జెప్పి. సో, అలాగే వెయిట్స్ గూడా ఇవ్వచ్చు అరేస్. ఫ్లోట్ నంబర్స్ ఇవ్వచ్చు. ఏది వెయిట్స్‌లో ఇట్లా చాలా అయితే ఉంటాయి మనకి. మన ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ బట్టి ఇదైతే మారుతది. మనం అన్నీ అయితే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా క్లాసెస్ 2 క్లాసెస్ అని జెప్పి అనుకుంటాను. క్లాసెస్ 2 క్లాసెస్ అని జెప్పి తీసుకుంటాను. రాండమ్ స్టేట్ 15. రాండమ్ స్టేట్ అంటే మనకి తెలుసు గదా! మనం రాండమ్ శాంప్లింగ్ అని జెప్పి అంటూ ఉంటాము. అట్లా నేను ఎక్స్ అండ్ వై ఫీచర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండర్‌స్కోర్ శాంపుల్స్ శాంపుల్ కాదు శాంపుల్స్ అది. ఇప్పుడు రన్ అయిపోవాలి. సో, ఎన్ అండర్‌స్కోర్ శాంపుల్స్ అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మనం రిగ్రె రిగ్రెషన్ మోడల్ ఏదైతే ఉందో లాజిస్టిక్ రిగ్రెషన్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. ఒక్క నిమిషం జూమ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు పెద్దగా ఉంటది. ఎస్‌కేలర్న్ డాట్ మోడల్ సెలక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ బిట్ ట్రైన్ టెస్ట్ బిట్‌లు నేను తీసుకొని స్ప్లిట్ ఎక్స్‌ట్రైన్, వై-ట్రైన్, ఎక్స్‌ట్రైన్, ఎక్స్‌టెస్ట్, వై-ట్రైన్, వై-టెస్ట్ నేనైతే రెడీ చేస్తాను. ఎక్స్‌టెస్ట్, వై-ట్రైన్, వై వై-టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ శాంపుల్ రాండమ్ స్టేట్ 42 అనుకుంటాను. ఇక్కడ ఇది 25% 30% అని చెప్పి తీసుకుందాం. ఇది 42 అని చెప్పి తీసుకుంటాను. కంట్రోల్ జెడ్. సో, ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఎక్స్‌ట్రైన్, ఎక్స్‌టెస్ట్, వై-ట్రైన్, వై-టెస్ట్ అయితే మనకొచ్చేసింది. ఇప్పుడు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మన మోడల్‌ని అయితే బిల్డ్ చేయొచ్చు. ఎస్‌కేలర్న్ డాట్ ఎస్‌కేలర్న్ డాట్ మోడల్ సెలక్షన్ కాదు కాదు. లాజిస్టిక్ రిగ్రెషన్ ఎందులో ఉంటది? స్టిక్ రిగ్రెషన్ ఎస్‌కేలర్న్. సో, లైబ్రరీస్ అన్నీ అందరికీ గుర్తుండవు. సో, అప్పుడప్పుడు మీరు ఆ డాక్యుమెంటేషన్ సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు డైరెక్ట్‌గా. సో, ఎస్‌కేలర్న్ డాట్ లీనియర్ మోడల్స్‌లో అయితే ఉంటది. ఫ్రమ్ sklearn డాట్ లీనియర్ మోడల్స్ ఇంపోర్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే. దీన్ని రన్ చేశాను. లాజిస్టిక్ రిగ్రెషన్ ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆహ్, లాజిస్టిక్
మోడల్ మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అనుకోని లాజిస్టిక్ మోడల్‌లో ఎక్స్ ట్రైన్, వై ట్రైన్‌ని ఫిట్ జే వ వ ఎక్స్ ట్రైన్ డేటా, వై ట్రైన్ డేటాని ఫిట్ చేస్తున్నాము. దీన్ని రన్ చేద్దాం. మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఉండే ఇవి పెనాల్టీ అంటే రెగ్యులరైజేషన్ L1, L2 ఇంకా ఎలాస్టిక్ నెట్ మనం ప్రీవియస్‌గా లీనియర్ రిగ్రెషన్‌లో కూడా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా! అది పెనాల్టీ అంటే సి అంటే మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అవి పర్టిక్యులర్ డొమైన్ ఎక్స్‌పర్‌టీస్‌కే అర్థమవుతది అదంతా. సో, అట్లా ఇంకొన్ని వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ఎన్ అండర్ స్కోర్ జాబ్స్ ఉంది. సో, ఎన్ని జాబ్స్ చేయాలని జెప్పి ఇట్లా కొన్ని ఉంటాయి. సో, చాలా కైండ్ ఆఫ్ ఏదైతే ఉండేది రాండమ్ స్టేట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. రాండమ్ శాంప్లింగ్ కోసం వాడతాం. ఇంటర్సెప్ట్, ఫిట్ ఇంటర్సెప్ట్ ఆహ్, ఇలా అయితే చాలా కైండ్ ఆఫ్ ఈ పారామీటర్స్ అయితే ఉంటాయి. సో, ఇది అందరికీ అర్థం చేసుకోవాలన్న రూల్ ఏం లేదు. సో, ఎవరైనా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ మీద పని చేస్తున్నారంటే, ఈ పర్టిక్యులర్ పారామీటర్ ఈ లిమిట్‌లో ఉండాలి. ఈ థ్రెషోల్డ్‌లో ఉండాలి అని వస్తే మీకు అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అదంతా. సో, మన మోడల్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిడిక్షన్ అయితే చేయొచ్చు. వై అండర్ స్కోర్ స్ప్రెడ్, వై అండర్ స్కోర్ స్ప్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు లాజిస్టిక్ మోడల్ డాట్ ఎక్స్‌టెస్ట్ డేటా మీద ప్రిడిక్షన్ అయితే చేసి, ఇప్పుడు మనం ఈ డేటానైతే ప్రింట్ చేయొచ్చు. వై అండర్ స్కోర్ స్ప్రెడ్ ఏదైతే ఉందో, వై అండర్ స్కోర్ స్ప్రెడ్ ఓకే. ప్రింట్. సో, చూసారా ఇట్లా మనకి ప్రిడిక్షన్స్ అయితే అవుతాయి. అంటే మనం మోడల్ 1000 డేటా తీసుకున్నాం. అందులో ప్రిడిక్షన్ సైజ్ మనకి టెస్ట్ సైజ్ వచ్చేసి 30% కదా! దాంట్లో 0.30% అయితే మనకి ఇక్కడైతే డిస్‌ప్లే అయినియి. సో, మనం ఏం చేద్దామంటే దీని యొక్క మెట్రిక్స్ ఉంటాయి కదా! పెర్ఫార్మన్స్ మెట్రిక్స్ అవి కూడా అయితే చూద్దాము. సో, ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ మెట్రిక్స్ ఇంపోర్ట్ అక్యురసీ స్కోర్, కన్ఫ్యూజన్ మెట్రిక్స్, క్లాసిఫికేషన్ రిపోర్ట్ చాలు. ఇవి చాలు. చాలు, చాలు. ఈ మాత్రం చాలు. ఇవన్నీ మనం చేద్దాము. స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు అక్యురసీకి వై టెస్ట్, వై ప్రెడ్ కావాలి. అలాగే క్లాసిఫికేషన్ రిపోర్ట్‌కి కూడా వై టెస్ట్, వై ప్రెడ్, కన్ఫ్యూజన్ మెట్రిక్స్‌కి కూడా వై టెస్ట్, వై ప్రెడ్. సో, ఓకే. వాడేస్తున్నాడు కోడ్. మనమైతే చేసుకుందాం. సో, ఇప్పుడు క్లాసిఫికేషన్ రిపోర్ట్ వచ్చింది. కన్ఫ్యూజన్ మెట్రిక్స్ కూడా ప్రింట్ చేద్దాం. సో, అక్యురసీ మనకి 91% అయితే వచ్చింది. ఓకే. పర్లేదు. ప్రిసిషన్, రీకాల్ ఇదంతా మనకు దీంట్లో అయితే వచ్చేసింది. ఎఫ్1 స్కోరు ఇదంతా మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ప్రాక్టికల్ ఆహ్, ఆహ్, సారీ మ్యాథమెటికల్ ఇంట్యూషన్‌లో ఎలా పనిచేస్తది? బిహైండ్ ది సీన్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పి. సో, అది మనం లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్‌నయితే ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మనం ప్లాట్ చేయడానికైతే ట్రై చేద్దాం ఒకసారి. సో, నేనేం చేస్తానంటే ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ హ్మ్. ఇక్కడే ప్లాట్ చేద్దాం. ఎస్ఎన్ఎస్ డాట్ ఎస్ఎన్ఎస్ ఇంపోర్ట్ చేసామా లేదా? రిబౌండ్ యాజ్ ఎస్ఎన్ఎస్ 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 ఎలా చేయొచ్చు దీన్ని? టీఎల్టీ డాట్ స్కేటర్. సో, ఇలా అయితే మనకి డేటా అయితే డిఫైన్ అయింది. సో, ఎక్స్ టెస్ట్ డేటా వైట్ వైప్రెడ్ డేటా అయితే మనకి సో, క్లాసిఫికేషన్ అంటే మనకి డిఫరెన్షియేట్ జేయడం గదా! ఈ పర్టిక్యులర్ ఏదైతే డేటా ఉందో ఇది వేరే కైండ్ ఆఫ్ ఇది వేరే కైండ్ ఆఫ్ ఇది. బైనరీ క్లాసిఫికేషన్ జీరోస్, వన్స్ అని జెప్పి ఉంటాయి గదా! ఒకటి 0, ఒకటి 1 అని జెప్పి. ఇట్లా మన లాజిస్టిక్ రిగ్రెషన్ మోడ్‌లో అయితే వర్క్ అవుతుంది.
ఇది కొంచెం మిక్స్‌డ్ కైండ్ ఆఫ్ డేటా ఉంది. ఒకవేళ మనకి లీనియర్‌గా ఉండుంటే ఇక్కడ యెల్లోస్ అన్నీ వచ్చి, ఇక్కడ వైలెట్ కలర్ ఇవన్నీ అయితే వస్తూ ఉంటాయి. సో, ఇట్లా మనం ప్రిడిక్షన్ అయితే చేయొచ్చు. లాజిస్టిక్ రిగ్రెషన్ బేస్డ్ మీద. సో, ఇంకా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సో, ఓకే. నెక్స్ట్ అప్‌కమింగ్ మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే ఏంటో చూద్దాము. హైపర్ పారామీటర్ ట్యూనింగ్‌లో కొన్ని ఇవైతే ఫిక్స్ చేసి అది కూడా అయితే చూద్దాం. అది కూడా తప్పకుండా చూడండి. థాంక్ యూ.